పాన్ మసాలా హీరోలకు నోటీసులట. విమల్ను ప్రచారం చేసినందుకు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఎఫ్డీఏ నోటీసులు ఇచ్చిందట. వీళ్ళు ఈ పాన్ మసాలా పేరుతో వాడు అమ్మేది మొత్తం గుట్కా, ఏముంటుంది అందులో, అట్లాంటి వాటికి హీరోలు యాడ్స్ ఇస్తున్నారు. ఇక హీరోలు తింటున్నారని జనం కూడా తింటారు కదా, మా అభిమాన హీరోనే తింటున్నట్టే నేను ఎందుకు తినొద్దు అని వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సమాజాన్ని నాశనం చేస్తున్నారు. నిషేధిత పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశం. 15 రోజుల్లోగా స్పందించకపోతే చర్యలు. సోషల్ మీడియా అకౌంట్ల నుంచి యాడ్ పోస్టులు తొలగించాలి అని సూచన. ఏమవుతుంది కేసులు, ఇలా పోయి అరెస్ట్ చేసి లోపలేసి ఏమైనా చేస్తారా? అంత అవకాశం ఉంటుందా? ఏదో మధ్యలోనే అయిపోతుంది కేసు, ఏదో వాళ్ళు సారీ చెప్పడమో ఏదో ఒకటి చేయడమో దాంతో క్లోజ్ అయిపోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. గతంలో అక్షయ్ కుమార్ క్షమాపణ చెప్పిండట. 2022లో ఇదే విమల్ ఇలాచీ యాడ్లో కనిపించినందుకు నటుడు అక్షయ్ కుమార్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దీంతో ఆయన బహిరంగ క్షమాపణ చెబుతూ ఆ బ్రాండ్ ప్రమోషన్ల నుంచి వైదొలిగిండు. ఈ ప్రకటన ద్వారా వచ్చిన పారితోషికాన్ని మంచి ఆశయం కోసం విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించిండు. భవిష్యత్తులో ఇలాంటి యాడ్స్ ఎంపికలో అత్యంత జాగ్రత్తగా ఉంటాను అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఇది ఒకటే కాదు, ఇప్పుడు మన తెలుగు హీరోలు కూడా ఈ కోకు, థమ్స్అప్ ఇవన్నీ కూడా ఏంటంటే పాయిజనే కదా, ఇవన్నీ కూడా పాయిజనే. సో థమ్స్అప్ తాగడం అనేది బాడీకి ఏమన్నా మంచిదా? అదేమన్నా జ్యూసా? అదేమన్నా రియల్ జ్యూసా, ఒరిజినల్ జ్యూసా? కాదు కదా. ఈ రియల్ జ్యూస్ల పేరుతో దాంతో దీంతో వచ్చే కూడా మొత్తం బోగస్. రాష్ట్రంలో నిషేధిత పాన్ మసాలా ఉత్పత్తులను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు 15 రోజుల్లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 2024లో విమల్ అనే పాన్ మసాలా కంపెనీకి చెందిన యాలకుల అంటే ఇలాచీలను ప్రచారం చేసే ఒక యాడ్ కోసం ఈ ముగ్గురు నటులు కలిసి పనిచేశారు. ఈ మేరకు తుకారాం ముండే నేతృత్వంలోని మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం ఈ వ్యవహారంపై 9 పేజీల సమగ్ర నోటీస్ ఇచ్చింది. ఈ యాడ్ నేరుగా విమల్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ప్రధానంగా నిషేధిత పాన్ మసాలాతో ముడిపడి ఉన్న బ్రాండ్. ఇలాంటి యాడ్స్ వినియోగదారులను తప్పుదోవ పట్టించడంతో పాటు నిషేధిత ఉత్పత్తులకు పరోక్షంగా ప్రచారంగా మారుతున్నాయి. సో ఇట్లా ఈ యాడ్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇవి ఒక రకంగా ఇప్పుడు మార్కెట్లో గుట్కా అందుబాటులో లేదా? అందుబాటులో దొరుకుతూనే ఉన్నది కదా, మరి ఎక్కడ తయారవుతుంది? వీళ్ళు హీరోలు ఎందుకు అవుతారు? పైసలు ఇస్తే ఏదైనా చేస్తారు. ఎంతమంది దుర్మార్గులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేయట్లే హీరోలు? మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు కదా అట్లాంటి దుర్మార్గులు.